నమస్కారం. జావాలో ఒకే ఒక్క సింపుల్ లైన్ కోడ్ రాస్తే అదెందుకు రన్ అవట్లేదని ఎప్పుడైనా అనిపించిందా? ఆ ఒక్క లైన్ వెనక ఓ పెద్ద కథే ఉంది. రండి, ఈరోజు ఆ రహస్యమేంటో ఛేదిద్దాం. ముఖ్యంగా కోడింగ్ కొత్తగా నేర్చుకునేటప్పుడు ఇది అందరికీ ఎదురయ్యే కామన్ సమస్య. మనం రాసింది కరెక్ట్ అనే మనకనిపిస్తుంది, కానీ ఏంటో ఆ కంప్యూటర్ మాత్రం మొండికేస్తుంది. సరే, ఆ గందరగోళానికి ఇప్పుడు ఫుల్ స్టాప్ పెడదాం. అసలు తెర వెనుక ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఈ కోడ్ చూడండి, system.out.println హెలో వరల్డ్. ఇంతకంటే సింపుల్గా చెప్పడం సాధ్యమే కాదు కదా. కానీ కంప్యూటర్కు ఇది ఒక్కటే సరిపోదు. ఎందుకని? ఆ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం జావా ప్రపంచంలోకి కాస్త లోతుగా వెళ్లాల్సిందే. మన ఈ మిస్టరీలో మొదటి క్లూ ఏంటంటే జావా వర్చువల్ మెషిన్. సింపుల్గా చెప్పానంటే జేవీఎం. దీన్ని ఎలా ఊహించుకోవాలంటే మన కోడ్ను నడిపించే ఒక స్పెషల్ ఇంజిన్ లాంటిదన్నమాట. ఎందుకంటే మనం రాసిన జావా కోడ్ నేరుగా విండోస్తోనో లేక మ్యాక్తోనో మాట్లాడలేదు. దానికొక మధ్యవర్తి కావాలి. ఆ మధ్యవర్తే ఈ జేవీఎం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే జేవీఎం అనేది మన కోడ్కి, మన కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్కి, అది విండోస్ అయినా సరే మ్యాక్ అయినా సరే, వాటి మధ్య ఒక ట్రాన్స్లేటర్ లాగా పనిచేస్తుంది. అంటే మనం ఇచ్చే ఆదేశాలను తీసుకుని ఆ మెషీన్కు అర్థమయ్యే భాషలోకి మార్చి చెప్తుందన్నమాట. సరే, ఈ నిర్మాణం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. కింద అట్టడుగున మన కంప్యూటర్ హార్డ్వేర్ ఉంటుంది. దానిమీద ఆపరేటింగ్ సిస్టమ్, దానిపైన జేవీఎం అనే ఒక లేయర్, ఇక ఆ లేయర్ పైన మన జావా అప్లికేషన్ ఉంటుందన్నమాట. ఈ స్పెషల్ స్ట్రక్చర్ వల్లే జావాకి ఒక సూపర్ పవర్ వచ్చింది. ఇంతకీ ఆ సూపర్ పవర్ ఏంటంటారా? జావా ఫేమస్ స్లోగన్ ఉంది కదా, ఒకసారి రాయండి, ఎక్కడైనా రన్ చెయ్యండి అని. ఆ మాటను నిలబెట్టుకోవడమే దాని సూపర్ పవర్. అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే ఉంది. చూడండి, మన జావా కోడ్ అస్సలు మారదు, కానీ ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్కి, అంటే విండోస్కొకటి, మ్యాక్కి ఇంకోటి, లైనెక్స్కి మరొకటి, దేనికదే సొంత జేవీఎం ఉంటుంది. దీని అర్థమేందంటే అప్లికేషన్ పోర్టబుల్, కానీ జేవీఎం కాదు. ఎంత తెలివైన ఆలోచన కదూ! సరే, మన కోడ్ను రన్ చేయడానికి జేవీఎం అనే ఇంజిన్ ఉంది, బానే ఉంది. కానీ ఇక్కడ ఇంకో చిన్న చిక్కుంది. అదేంటంటే మనం రాసే జావా కోడ్ ఆ ఇంజిన్కు నేరుగా అస్సలర్థం కాదు. సరిగ్గా ఇక్కడే మన కథలోకి హీరోలా ఎంట్రీ ఇస్తుంది కంపైలర్. ఇది చాలా మంచి ప్రశ్న. జేవీఎం కోడ్ను రన్ చేస్తున్నప్పుడు అది మన .జావా ఫైల్ని డైరెక్ట్గా ఎందుకు చదవలేదు? ఎందుకంటే మనం రాసేది మనుషులకు అర్థమయ్యే భాష, కానీ జేవీఎంకి అర్థమయ్యేది పూర్తిగా వేరే భాష. మరి ఆ గ్యాప్ని మనం ఎలా ఫిల్ చేయాలి? ఆ స్పెషల్ లాంగ్వేజే బైట్ కోడ్. ఇది మనం రాసే జావా కోడ్కి, కంప్యూటర్కి అర్థమయ్యే అసలైన మెషీన్ కోడ్కి మధ్యలో ఉండే ఒక ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ అన్నమాట. జేవీఎం కేవలం ఈ బైట్ కోడ్ను మాత్రమే చదివి దాన్ని రన్ చేయగలదు. అవును, ఇది నిజం. బైట్ కోడ్ అనేది సాధారణంగా మనుషులు చదవడానికి వీలైన ఫార్మాట్లో ఉండదు. అందుకే మన కోడ్ను ఈ బైట్ కోడ్గా మార్చడానికి మనకు ఆ ట్రాన్స్లేటర్, అంటే కంపైలర్ ఖచ్చితంగా అవసరం. సో మొత్తం ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూస్తే ఇలా ఉంటుంది. ముందు మనం .జావా ఫైల్ రాస్తాం. జావాసి అనే కంపైలర్ దాన్ని తీసుకుని బైట్ కోడ్తో నిండిన ఒక .క్లాస్ ఫైల్గా మారుస్తుంది. ఇక ఫైనల్గా జేవీఎం ఆ .క్లాస్ ఫైల్ను తీసుకుని రన్ చేస్తుంది. ఈ ట్రాన్స్లేషన్ ప్రాసెస్ అనేది చాలా ముఖ్యం. దీన్ని మనం స్కిప్ చేయలేం. సరే, కోడ్ కంపైల్ చేశాం, జేవీఎం కూడా రెడీగా ఉంది. కానీ ఒక్క నిమిషం, ఒక పెద్ద ప్రాజెక్ట్లో వందల కొద్ది ఫైల్స్ ఉంటాయి. మరి జేవీఎం తన పనిని ఏ ఫైల్తో మొదలుపెట్టాలి? దానికెలా తెలుస్తుంది? దానికొక క్లియర్ స్టార్టింగ్ పాయింట్ కావాలి కదా. జావాలో దీనికోసం కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. మొదటిది, రాసే ప్రతి కోడ్ ఒక క్లాస్ లోపల ఉండాలి. రెండవది, ఎగ్జిక్యూషన్ మొదలుపెట్టడానికి జేవీఎంకి ఒక స్పెసిఫిక్ ఎంట్రీ పాయింట్ కావాలి. ఆ ఎంట్రీ పాయింటే మెయిన్ అనే ఒక స్పెషల్ మెథడ్. దీన్నే మనం ప్రోగ్రామ్కి మెయిన్ డోర్ అని కూడా అనుకోవచ్చు. ఆ డోర్ దొరకకపోతే ప్రోగ్రాంలోకి ఎలా వెళ్లాలో జేవీఎంకి తెలియదు. ఇప్పుడు చూడండి, ఇది పూర్తి హెలో వరల్డ్ ప్రోగ్రామ్. మన కోడ్ లైన్ మెయిన్ అనే మెథడ్ లోపల ఉంది. ఆ మెయిన్ మెథడేమో హెలో అనే క్లాస్ లోపల ఉంది. ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది జేవీఎంకి ఒక అడ్రస్ లాంటిదన్నమాట. హే, నేను పబ్లిక్గా ఉన్నాను, ఇక్కడి నుంచే ప్రోగ్రాం మొదలుపెట్టు అని చెప్పే ఒక సైన్ బోర్డ్ అది.
ఇదే దానికి కావలసిన కరెక్ట్ ఫ్రంట్ డోర్. ఇప్పటిదాకా మనం జేవిఎం, కంపైలర్, మెయిన్ మెథడ్ ఇలా పజిల్ ముక్కల్లాంటి విడివిడి భాగాలను చూశాం. ఇప్పుడు వాటన్నింటినీ ఒకచోట చేర్చి చూస్తే జావా టూల్కిట్ అనే పూర్తి సిస్టమ్ ఎలా తయారైందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా జేఆర్ఈ అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఇది ఒక జావా అప్లికేషన్ని కేవలం రన్ చేయడానికి అవసరమైన సాఫ్ట్వేర్ అన్నమాట. ఇందులో జీవీఎం ఇంకా కొన్ని ముఖ్యమైన లైబ్రరీలు ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఇదొక వంటగది లాంటిది. వంట చేయడానికి కావలసినవన్నీ ఇక్కడ ఉంటాయి. మరోవైపు జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్. ఇది కంప్లీట్గా డెవలపర్ల కోసం తయారు చేసిన టూల్కిట్. ఇందులో జేఆర్ఈలో ఉన్నవన్నీ ఉంటాయి. వాటితో పాటు జావాసీ కంపైలర్ లాంటి కోడ్ రాయడానికి, కంపైల్ చేయడానికి అవసరమైన టూల్స్ కూడా ఉంటాయి. అంటే ఇది వంటగది మాత్రమే కాదు, ఇదొక పూర్తి వర్క్షాప్ లాంటిది. సో ఈ మూడింటి మధ్య సంబంధం ఎలా ఉంటుందంటే, మధ్యలో కోర్ ఇంజిన్ అయిన జేవిఎం ఉంటుంది. దాని బయట జేవిఎం ప్లస్ లైబ్రరీలతో కలిపి జేఆర్ఈ ఉంటుంది. ఇక ఆ రెండింటినీ కలుపుకుని డెవలపర్ టూల్స్తో సహా ఉండే ఆ పెద్ద ప్యాకేజే జేడీకే అన్నమాట. చివరిగా జావా యొక్క ఆ ఫేమస్ నినాదం దగ్గరికి మళ్ళీ వద్దాం. ఇప్పుడు మనకు తెలుసు, కంపైలర్, బైట్ కోడ్, ప్రతి ప్లాట్ఫామ్ కోసం ఉండే స్పెషల్ జేవిఎం ఇవన్నీ కలిసికట్టుగా పనిచేయడం వల్లే ఆ ఒకసారి రాయండి, ఎక్కడైనా రన్ చేయండి అనే మాట నిజమైంది. జావా ఎలా పనిచేస్తుందనే ఆ బ్లాక్ బాక్స్ని ఇప్పుడు మనం తెరిచేశాం. సో ఈ ఫౌండేషన్తో ప్రోగ్రామింగ్ ప్రపంచంలో తర్వాటి అడుగు ఎటువైపు వెయ్యాలి, ఏ కొత్త విషయాన్ని అన్వేషించాలి ఆలోచించాల్సిన విషయమే.